త్రిత్వైక సర్వేశ్వరుని పండుగ. అంటే ప్రతి పండుగలో ఉన్న పరమార్థాన్ని మనకి మన కనతలైన కథోలిక శ్రీ సభ ఎందుకు తెలియజేస్తుందంటే, ఇంకా మనం దేవుడికి దగ్గరగా జీవించాలని, ఇంకా మనం దేవుళ్ళో ఆనందించాలని, ఇంకా మన జీవితాలను బట్టి దేవుడు మహిమ పొందుకోవాలి అని, అదేవిధంగా మన కుటుంబాలన్నీ కూడా శాంతి సమాధానంతో వర్ధిల్లాలి అని ఆ తల్లి మరియ తల్లి మధ్యస్థ ప్రార్థనతో పాటు మనము దేవుణ్ణి ఇంకా లోతుగా సత్సంబంధాన్ని కలిగి జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే ఈరోజు మనకి పరిశుద్ధాత్మ దేవుడు పరిచయం చేస్తున్న అంశము ఈ పండుగల పరమార్థం ఏమిటి. మొట్టమొదటి పండుగ త్రిత్వైక సర్వేశ్వరుని పండుగ. పరిశుద్ధమైన గ్రంథంలో మనం ఆధారాలు చూస్తే యెషయా గ్రంథము 44వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తూ ఉన్నాము. ఏకైక దేవుడి గురించి ఇక్కడ ఉంది. అదేంటంటే ఇజ్రాయేలు రాజు, వారి విమోచకుడు, సర్వశక్తిమంతుడైన ప్రభువు ఇట్లా అనుచున్నాడు. చూడండి, పాత నిబంధనలో విమోచకుడు అని ఉంది. విమోచకుడు అని ఎవరికి పేరు? యేసుప్రభుల వారి పేరు. యేసయ్య రక్తాన్ని మన పాపముల కొరకే క్రయ ధనముగా అర్పించి మన పాపాల నుండి దేవుడు మనల్ని విమోచించాడు. అంటే యేసుప్రభుల వారు. ఇక్కడ పేరేమనుంది? విమోచకుడు, ఇజ్రాయేలుల విమోచకుడు. అదేవిధంగా మొదటి వాడను కడపటి వాడను నేనే, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. పాత నిబంధనలో ఉన్న దేవుడి పేరేంటి? యావే ప్రభు, యెహోవా ప్రభు. అవునా? ఎస్. ఆ ప్రభువుకున్న పేర్లు ఏంటంటే విమోచకుడు అని, ఆది అంతమునై ఉన్నవాడని, మొదటివాడు కడపటివాడను నేనే అని, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని యావే ప్రభు మనకి చెప్తూ ఉన్నాడు. ఇదే మాట, ఇవే వాక్యాలు దర్శన గ్రంథము 22వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తూ ఉన్నాము. యేసుప్రభుల వారు అక్కడ ఇలా అంటూ ఉన్నారు. నేనే ఆల్ఫా, నేనే ఒమేగా, నేనే మొదటివాడను, నేనే కడపటివాడను, నేనే ఆదిను అంతమునై ఉన్నాను, నేనే జీవవృక్షాన్ని అయ్యున్నాను. ప్రియమైన దేవుడు బిడ్డలారా, మనలందరినీ పాపం నుంచి విమోచించింది ఎవరంటే యేసుప్రభుల వారి యొక్క రక్తము. దేవుడి రక్తము మనల్ని కాపాడింది అని ప్రపంచం మొత్తం తెలుసు. పాప విమోచకుడు, మన రక్షకుడు, మన దేవుడు అనగానే మనకు గుర్తొచ్చేది కూడా యేసుప్రభుల వారే. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. పేరుకే ముగ్గురు కానీ దేవుడు ఒక్కడే అనే విశ్వాసాన్ని మన కనతలైన కథోలిక శ్రీ సభ ఎన్నో సంవత్సరాల నుంచి, మన యొక్క పితరులు ఉన్నప్పటి నుంచి కూడా మనకి ఈ యొక్క సత్యాన్ని వెల్లడిస్తూ ఉంది. ఇది మనకు కరెక్ట్గా అర్థం కావాలి అంటే, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ పేరుకు ముగ్గురు అంటున్నారు, మళ్ళీ చెప్తున్నప్పుడేమో ఒక్కరే దేవుడు అని అంటున్నారు. ఇది ఎట్లా అర్థం చేసుకోవాలండి అంటే కనుక, ఇప్పుడు మనం మనుషులం ఉన్నామండి. ఇప్పుడు నేనున్నా అనుకోండి, నాలో ప్రాణం ఉంది అంటే ఆత్మదేవుడు ఉన్నాడు. అవునా? ఎస్. నాలో ప్రాణం ఉంది, నాలో ఆత్మ ఉంది, అదేవిధంగా నాకు దేహం ఉంది. అదే విధంగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఇంకా క్లియర్గా చెప్పాలి అని అంటే, సూర్యుడిని తీసుకోండి. సూర్యుడు ఉదయిస్తున్నాడు. అవునా? సూర్యుడి నుంచి ఏమొస్తుంది? వెలుగు వస్తుంది. సూర్యుడి నుంచి వెలుగు కాకుండా ఇంకొకటి కూడా వస్తుంది. ఏంటది? వేడి. అదేవిధంగా సూర్యుడు అని అనుకుంటే యావే ప్రభు అనుకుందాం. వేడి, వెలుగు. వెలుగు ఎవరు? యేసుప్రభుల వారు అనుకుందాం. వేడి ఎవరు? పరిశుద్ధాత్మకి సాదృశ్యం. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. సూర్యుడు ఒక్కడే, ముగ్గురు లేరు అక్కడ, 3 సూర్యులు లేరు. అదేవిధంగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే అనే సత్యాన్ని మన కథోలిక శ్రీ సభ మనకి బోధిస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, మన యొక్క పూర్వీకుల కాలములో, మన పితరుల కాలములో, మన యొక్క పునీతులు నివసించిన కాలములో జోసెఫ్ కుపటినో అనే పునీతుడు ఉన్నాడు. ఆ పునీతుడి దగ్గరికి ఆయన గొర్రెలను కాస్తూ ఉన్నాడు. ఆ యొక్క షెడ్లో ఉంటూ ఉన్నాడు. గొర్రెలన్నిటిని అవి ఏమంటారండి, అవి కన్సీవ్ అవ్వగానే, డెలివరీ అవ్వగానే వాటిని మంచిగా క్లీన్ చేసి గొర్రె పిల్లని చూసుకుంటూ ఉన్నాడు. ఆయన ఒక గురువు అవ్వాల్సిన వాడే, కానీ గురువు ప్లేస్లో లేకుండా వచ్చి గొర్రెను పోషిస్తూ ఉన్నాడు. అదే ఆయనకు ఆనందం. ఎక్కువగా చదువుకోలేదు జోసెఫ్ కుపటినో గారు. అయితే ఈ పునీతుడు ఏం చేస్తున్నాడంటే, ఒకరోజు చలికాలం,
ఫుల్ చలి ఉంది. బయటికొచ్చి అక్కడ మంచిగా ఆ యొక్క కట్టెలన్నీ కాల్చుకొని ఆడ కూర్చొని మంచిగా వేడి కాల్చుకుంటూ ఉన్నాడు. ఆ సమయంలో సడన్‌గా బిషప్ గారొచ్చారు. ఆనాడు ఆ సమయంలో ఉన్న బిషప్ గారొచ్చారు. వచ్చి ఒక సాధారణమైన వ్యక్తిలాగా మాట్లాడుతూ ఉన్నాడు జోసెఫ్ కుపిటినోతో గారితో. సాయంత్రం అవుతూ ఉంది సమయం. ఆల్మోస్ట్ చీకటవుతూ ఉంది. అయితే ఆ బిషపు మాట్లాడుతూ సన్నిహితంగా ఉంటూ జోసెఫ్ కుపటినో గారితో ఇలా అన్నాడంట, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని గురించి నువ్వేమైనా చెప్పగలుగుతావా? ఎగ్జాంపుల్ ఏదైనా ఇవ్వగలుగుతావా? ఇంకా లోతుగా మనం అర్థం చేసుకోవడానికి అని అడగగానే జోసెఫ్ కుపిటినో గారు అన్నారంట, ఒక చిన్న దుప్పటి తీసుకున్నారంట. దుప్పటి తీసుకొని ఒక మడత పెట్టి పిత్త సర్వేశ్వరుడు, రెండో మడత పెట్టి పుత్ర సర్వేశ్వరుడు, మూడో మడత పెట్టి పవిత్రాత్మ సర్వేశ్వరుడు. అంటే ఒక దుప్పటిని 3 ఫోల్డింగ్స్ చేసి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దుప్పటి ఒకటే. అదేవిధంగా దేవుడు ఒక్కడే, కానీ పేరుకు ముగ్గురు అయినప్పటికీ వారి స్వభావము, వారి యొక్క దైవత్వము, ఎందులో కూడా గుణగణాలలో వారు తీసిపోలేదండి. ఈక్వాలిటీ అనమాట. పిత సర్వేశ్వరుడు, పుత్ర సర్వేశ్వరుడు, పవిత్రాత్మ సర్వేశ్వరుడు ముగ్గురు ఒక్కరే అని మన కనతలైన కథోలిక శ్రీ సభ ఇలాంటి ఎగ్జాంపుల్స్ ద్వారా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది. ఇంత చెప్పినప్పటికీ కూడా అర్థం కావట్లేదండి అని అంటే కనుక నిజమే, అర్థం కాకుండానే ఉండాలి. ఎందుకంటే దైవము, దైవ సంభూతుడు మనకి ఎట్లా అర్థమవుతాడండి? మనము దేవుని చేయలేదు, దేవుడు మనల్ని చేసుకున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ పండుగలో ఉన్న పరమార్థం ఏంటి అని అంటే మనం ఏం తెలుసుకోవాలి మరి ఈ పండుగ ద్వారా? దేవుడు ఒక్కడే, ప్రపంచాన్ని ఏలుతున్న దేవుడు ఒక్కడే. అన్యులకైనా, క్రైస్తవులకైనా, లేదంటే ముస్లిమ్స్కైనా, ఇంకా ఎన్ని మతాలు ఉన్నాయో, ఎన్ని జాతులు ఉన్నాయో, ఎన్ని కులాలు ఉన్నాయో, ఎన్ని భాషలు ఉన్నాయో, అందరికీ దేవుడు ఒక్కడే. ఆ దేవుడి పేరే యేసయ్య. నిన్ను నన్ను సృష్టించిన దేవుడు. అందుకే దేవుడు అంటున్నాడు, నేను ఆది అంతము, ఎవ్వరు పుట్టక ముందే నేనున్నాను, నేను ఆల్ఫా ఒమేగా, నాకు ఆది లేదు, చివరి కరెక్ట్గా చెప్పాలంటే అంతం కూడా లేదు, ఎవరు కూడా చెప్పలేరు అని అర్థం దానికి. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ సమయంలో యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వచనం ఒకసారి చదువుదామండి. నా ఆజ్ఞలను స్వీకరించి పాటించువాడే నన్ను ప్రేమించువాడు, నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. యేసుప్రభుల వారు శిష్యులతో చెప్తున్న మాట. మోక్షారోహణం అయిపోతూ ఉన్నాడు. నేను మీకు ఆదరణకర్తను పంపిస్తాను, మీరు బాధపడకండి. అనాథలుగా ఉండకుండా ఉండడానికి నేను ఆదరణకర్తను పంపిస్తాను. మీరు భయపడొద్దు, మీరు బాధపడొద్దు, మీరు కృంగిపోవద్దు, మీరు నిరుత్సాహపడొద్దు, నేను ఆదరణకర్తను పంపిస్తానని చెప్తున్న యేసుప్రభుల వారు అంటూ ఉన్నారు ఇక్కడ, నా తండ్రి నన్ను ప్రేమించాడు. మీరు ఎప్పుడైతే నా ఆజ్ఞలు పాటిస్తారో నా తండ్రి మిమ్మల్ని ప్రేమిస్తాడు. దాని తర్వాత నేను వానిని ప్రేమించి, ఎవరిని? మనల్ని. దేవుడు మనల్ని ప్రేమించి వానికి నన్ను తెలియపరచుకొందును. ఒకవేళ పరిశుద్ధమైన గ్రంథం మొత్తం మనం చదివేసి ఉంటే, మరి దేవుడి గురించి మనకి తెలిసే ఉంటే, దేవుడు ఎందుకు ఈ మాట అంటున్నాడు? అయ్యో, యేసయ్య ఎవరో మనకు తెలుసు కదండి, మళ్ళీ ఎందుకు ఈ మాట అంటున్నాడు దేవుడు? నన్ను మీకు తెలియపరచుకుంటాను, నన్ను ప్రేమించండి. అంత మాత్రమే కాదండి, మనకి సామెతల గ్రంథము 8వ అధ్యాయం 17వ వచనం అనుకుంటాను, లేదంటే 18వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది. నన్ను ప్రేమించిన వారిని నేను ప్రేమింతును, నన్ను వెదకు వారికి నేను దొరుకుదును. అంటే దేవుడి పరమరహస్యాలను దేవుడు ఎవరికి చెప్తారు అని చెప్తున్నారంటే ఇక్కడ లూకాసు వార్త 10వ అధ్యాయము 22వ వచనం ఒకసారి చదువుతాను చూడండి. ఎవరికి అర్థమవుతుంది దేవుడి యొక్క పరమరహస్యాలు అంటే, నా తండ్రి నాకు సమస్తమును అప్పగించి ఉన్నాడు. యేసుప్రభుల వారు చెప్తున్నారు, నా తండ్రి నాకు సమస్తమును అప్పగించి ఉన్నాడు, తండ్రి తప్ప మరెవ్వరును కుమారుని ఎరుగరు. అదేంటండి? యావే ప్రభు మనకు తెలుసు, యేసుప్రభుల వారి గురించి వాక్యాలు ఉన్నాయి మనకు తెలుసు, మరి అదేంటి యేసుప్రభుల వారు మళ్ళీ మాట అంటున్నారు? తండ్రి తప్ప మరెవ్వరు కుమారుని ఎరుగరు, కుమారుడు తప్ప మరెవ్వరును తండ్రిని ఎరుగరు. ఇంత మాత్రమే కాదు, మరియు కుమారుడు ఎవరికి ఎరిగింప ఇష్టపడునో వారు మాత్రమే తండ్రిని తెలుసుకొందురు. ఆమేన్, హల్లెలూయా. ఇదండి ట్విస్ట్. పరమరహస్యము ఈ పండుగలో ఏంటంటే, యేసుప్రభుల వారు తనకు తానుగా ఆయన ఎవరు అని మనకి తెలియజేయాలనుకుంటే
తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. అంతెందుకండి, పాత నిబంధనలో యావే ఆత్మ అనుంది, దేవుడి ఆత్మ అనుంది. కొత్త నిబంధనలో యేసయ్య ఆత్మ అనుంది, పరిశుద్ధాత్మ అనుంది. యేసుప్రభువారు మళ్ళీ అంటున్నారు యోహాను సువార్త 14వ అధ్యాయంలో, ఇదిగో నేను వెళ్తే తప్ప ఆదరణకర్త మీ దగ్గరికి రాలేడు, నేను వెళ్తున్నాను, అయితే మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మీ దగ్గరికి వస్తాను. ఏంటండి ఈ మాటలని, ఈ వాక్యాలన్నీ ఏంటి? యేసుప్రభుల వారిలో తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడు లీనమైపోయి ఉన్నారు. యేసుప్రభుల వారు తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు ఒకే రీతిగా ఉన్నారు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం మనం చూస్తూ ఉన్నాం. మమ్ము పోలి ఇప్పుడు మానవుని చేస్తాము అని అంటున్నారు. మమ్ము అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు అక్కడ ఉన్నారు. అందుకే మానవుణ్ణి ఎవరి పోలికల్లో చేసుకున్నారు? పోలిక ఎవరికి ఉంటుందండి? స్వభావం ఎవరికి ఉంటుందండి? యేసుప్రభుల వారి యొక్క స్వభావమే కదా, దైవ స్వభావంలోనే కదా దేవుడు మనల్ని చేసుకుంది. అందుకే కదా ఆదాము ఏవ పాపం చేసినప్పుడు దేవుడు బాధపడ్డాడు. త్రిత్వైక సర్వేశ్వరుని పండుగ మన కనతలైన కథోలిక శ్రీ సభ త్రిత్వ ఏక, ముగ్గురు కానీ ఒక్కరే ఏక సర్వేశ్వరుడు యొక్క పండుగను కనతలైన కథోలిక శ్రీ సభ ప్రపంచవ్యాప్తంగా యూనివర్సల్ క్యాథలిక్ చర్చ్ కొనియాడుతుంది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటి పండుగని మనం తెలుసుకున్నాము, త్రిత్వైక సర్వేశ్వరుని పండుగ. రెండో పండుగ ఏంటంటే మరియ తల్లి ఎలిజబెత్తమ్మను సందర్శించిన పండుగ. మొదటి పండుగ దేవుడు ఒక్కడే, ఆ దేవుడి పేరు యేసయ్య మాత్రమే. ప్రపంచం మొత్తానికి మనం ప్రకటించాల్సింది కూడా ఏంటంటే ఇదే విశ్వాసం, దేవుడు ఒక్కడే అని. దేవుడు మనకి ఎందుకు చెప్తున్నాడు? సూర్యుడు దేవుడు కాదు, చంద్రుడు దేవుడు కాదు, సృష్టి దేవుడు కాదు, చెట్లు పుట్టలు దేవుళ్ళు కాదు, నల్లదారాలు తెల్లదారాలు దేవుళ్ళు కాదు, లేదంటే గుమ్మడికాయలు ఇంకేదో కడతారు కదండి గడపలకి చాలామంది, అది దేవుళ్ళు కాదు, మిర్చీలు, నిమ్మకాయలు ఇవన్నీ దేవుళ్ళు కాదు, మనుషులు కూడా దేవుళ్ళు కాదు. కానీ దేవుడి రూపురేఖలలో దేవుడు మనల్ని చేసుకున్నాడు. అందుకే దేవుడు ఒక్కడే అనే సత్యాన్ని ప్రపంచం మొత్తము దేవుడు ప్రకటించాలి అనుకుంటున్నాడు మన ద్వారా. అందుకే ఈ పరమ సత్యాన్ని మనకు చెప్తున్నాడు. ఇది మొదటి పండుగ. రెండో పండుగ ఏమని చెప్పుకున్నాము? మరియ తల్లి ఎలిజబెత్తమ్మను సందర్శించిన పండుగ. పితా, పుత్ర, పరిశుద్ధాత్మ దేవుడి యొక్క పండుగకి మరియ తల్లి ఎలిజబెత్తమ్మను సందర్శించిన పండుగకి ఏమైనా కనెక్షన్ ఉందా, ఏమైనా సంబంధం ఉందా అని ఆలోచిస్తే లూకాసు వార్త 1వ అధ్యాయము 35వ వచనం ఒకసారి మనం ధ్యానిద్దాం. అందుకు ఆ దూత, ఎవరు ఇక్కడ దూత? ఎవరు? గాబ్రియేలు దూత. పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును, పవిత్ర శిశువుకు అంటే దేవుడి కుమారుడికి నీవు జన్మనిస్తావు అని దూత అమ్మ మరియ తల్లితో మాట్లాడుతూ ఉంది. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఇక్కడ తండ్రి ఎవరు? సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. దేవుడి శక్తి అంటే యావే ప్రభు శక్తి అని అర్థం. పవిత్రాత్మ నీపై వేంచేయును, మూడో వ్యక్తి అయిన పరిశుద్ధాత్మ దేవుడు. అమ్మ మరియ తల్లి ఎవరికి జన్మనిస్తుంది? పవిత్ర శిశువుకి, దేవుడి కుమారుడికి నీవు జన్మనిస్తావు. అంటే ముగ్గురు ఇక్కడ ఉన్నారు, తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పవిత్రాత్మ దేవుడు ఉన్నాడు. అయితే ఇప్పుడు దేవుడి యొక్క సన్నిధితో మరియ తల్లి దివ్యమైన మందసముగా కదిలి ఎలిజబెత్తమ్మను దర్శించడానికి వెళ్తుంది. ఎక్కడ చూసాము? లూకాసు వార్త 1వ అధ్యాయం 39వ వచనంలో, ఆ రోజులలో మరియమ్మ యూదా సీమలో పర్వత ప్రాంతము గల పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయెను. ఆమె జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తమ్మకు వందన వచనములు పలికెను. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుడి బిడ్డలారా, వందన వచనములు అంటే శుభవచనములు. ఈ రోజుల్లో మనం చాలామంది ఇంట్లోకి వెళ్తూ ఉంటాం కదండి, చుట్టాల ఇంట్లో కానీ స్నేహితుల ఇంట్లో కానీ వెళ్తున్నప్పుడు వాళ్ళు కొంచెం బాగుపడితే ఓర్వలేం, మనకన్నా కొంచెం మంచిగా ఉంటే ఓర్వలేం. ఒకవేళ ఒకరికి కారుండి వాళ్ళకి 2 కార్లు ఉంటే ఓర్వలేరు, వీళ్ళకి ఒకటే ఇల్లుండి వాళ్ళకి 2 ఇల్లు ఉంటే ఓర్వలేరు, వీళ్ళకి ఒకే ఎకరం భూమి ఉండి వాళ్ళకి 10 ఎకరాల భూమి ఉంటే ఓర్వలేరు. అంటే మరియ తల్లి అదంతా చూడట్లేదు.
దేవుడి యొక్క దివ్య మందసమైన ఆ తల్లి దేవుడి సన్నిధిని మోసుకొని వెళ్తూ పరిశుద్ధమైన శుభవచనములు, దైవ వాక్కులు పలుకుతుంది, ఆశీర్వాద పలుకులు పలుకుతుంది. ఈ రోజులలో మనలో ఎంతమందిమి వారి ఇంటికి వెళ్ళగానే దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, సమృద్ధిగా ఆశీర్వదించునుగాక, లేదంటే బాగున్నారా అమ్మా, బాగుండాలి మీరు అని మనలో ఎంతమంది చెప్తున్నాం హృదయపూర్వకంగా అండి, బయట నోటి మాటలు కాదు. మరియ తల్లి హృదయ అంతరంగము నుండి దేవుణ్ణి స్తుతించగలిగింది కాబట్టి దేవుడు మనుషుడి యొక్క మానవ పాత్ర అయిన మరియ తల్లి గర్భంలో పుట్టుట ఎంత ఉన్నతమైన విషయం, ఎంత అమూల్యమైన విషయం, ఎంత ఆశీర్వదింపబడిన విషయం అండి. ఈ రోజుల్లో ఎంతోమంది భార్యాభర్తలు చూస్తూ ఉన్నాం, పెళ్లి చేసుకున్న తర్వాత సంవత్సరాలు ప్రార్థన చేసినా కూడా పిల్లలు పుట్టట్లేరని ఎన్నెన్నో హాస్పిటల్ తిరుగుతూ ఉన్నారు. కానీ మరియ తల్లి జోజప్ప గారితో సంబంధం లేకుండానే దేవుడి యొక్క పరిశుద్ధాత్మ కృప వల్ల ఆ తల్లి గర్భాన్ని పొందుకొని దేవుడి కుమారుడికి జన్మనిస్తుంది. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఆ తల్లిలో ఉన్న గొప్పతనం ఏంటంటే, నా హృదయము ప్రభుని స్తుతించుచున్నది, నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. చూడండి, ఎలిజబెత్ అమ్మ ఒక మాట అన్నారు ఇక్కడ, ప్రభు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవు ఎంత ధన్యురాలవమ్మా అని ఒక మాట అనగానే మరియ తల్లి విశ్వసించింది. నాకు దేవుడు తన కుమారుని ఇచ్చేశాడని నమ్మింది. ఇంకా చూడలేదు, టెస్టింగ్కి వెళ్ళలేదు, పరీక్షలకు వెళ్ళలేదు, గర్భఫలం పొందుకుందనే నిర్ధారణ కూడా రాలేదు. అయినప్పటికీ నా హృదయం ప్రభుని స్తుతించుచున్నది, నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఎందుకంటే ఈ దీనురాలి దీనావస్థను దేవుడు కటాక్షించాడు. ఇక నుండి తరతరముల వారందరూ కూడా నన్ను ధన్యురాలని పిలిచెదరు. ఆమె నడియా. ప్రియమైన దేవుడు బిడ్డలారా, అబ్రహాము కాలంలో మనం చూస్తే ఇప్పుడు కూడా విశ్వాసుల తండ్రి ఎవరు అని అంటే టపిక్కిమని చెప్తాం మనం అందరం. ఎవరని? అబ్రహాము అని. అవునా? ఎస్. మరి అబ్రహాము గారు ఆ జనరేషన్ నుంచి ఈ జనరేషన్ వరకు విశ్వాసులందరికీ తండ్రి. దేవుడిచ్చిన కృప, దేవుడిచ్చిన నిబంధనలో ఆయన ఉన్నాడు కాబట్టి ఆ యొక్క పేరు ఆయనకు వచ్చింది, అబ్రహాము గారికి, ప్రవక్తకి. మరి మరియ తల్లికి ఉన్న పేరేంటి, టైటిల్ ఏంటంటే దేవుడి తల్లి. దేవుడి తల్లి. లూకాసు వార్త 1:43. అంత మాత్రమే కాదు, తరతరముల వారు నిన్ను ధన్యురాలని పిలుస్తారు. మరియ తల్లి స్తోత్ర గీతం పాడింది. అయితే పరిశుద్ధమైన గ్రంథం ఎలా లిఖింపబడింది? పరిశుద్ధాత్మ ప్రేరణ చేత రాయబడి ఉంది. మనుషులు రాశారు, కానీ పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా లూకాసు వార్తలో ఉంది. అంటే పరిశుద్ధాత్మ దేవుడు అమ్మ మరియ తల్లికి చెప్తున్న మాట ఏంటంటే, నిన్ను తరతరముల వారు ధన్యురాలని పిలుస్తారమ్మా. ఏ తరము? అబ్రహాం ఉన్న తరం కాదు, అబ్రహాం కంటే ముందున్న తరం, నోవా కాలంలో ఉన్న తరం, ఆదాము ఏవ కాలంలో ఉన్న తరం, అబ్రహాము ఉన్న తరంలో ఉన్న తరం, అబ్రహాము తర్వాత ఈసాకు తరం, ఈసాకు తర్వాత యాకోబు తరం, యాకోబు తర్వాత ఏసావు తరం, ఏసావు తర్వాత మోషే తరం. ఇంకా ఎన్ని ప్రవక్తల తరాలు ఉన్నాయో అన్ని ప్రవక్తల తరాలు మొత్తం ఇప్పటి వరకు. ఇప్పుడు మనం చచ్చిపోతాం, మళ్ళీ మన యొక్క జనరేషన్, వేరే జనరేషన్ పుడుతుంది కదా, మనకి పిల్లలు పుడతారు కదా, ఆ తరం. అంటే పుట్టేటోళ్ళు పుడుతున్నారు, చచ్చిపోయేటోళ్ళు చచ్చిపోతున్నారు. అన్ని తరాలకు మరియ తల్లి ఎవరంట? తరతరముల వారు నిన్ను ధన్యురాలని పిలిచెదరు. ఆమె నడియా. అబ్రహాం గారు కేవలము విశ్వాసుల తండ్రి అని ప్రపంచం పలుకుతుంది, కానీ మరియ తల్లిని అలా అంటలేదు. ప్రపంచం మొత్తానికి మరియ తల్లి తల్లి, ఎందుకంటే దేవుడికి జన్మనిచ్చింది కాబట్టి. అందుకే మనం మరియ తల్లిని ఒక టైటిల్తో పేరు పెట్టి పిలుస్తుంటాం కదండి, మరియ తల్లి, మదర్ ఆఫ్ చర్చ్. అంటే కథోలిక శ్రీసభకి తల్లి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీసభకి తల్లి అని మొన్ననే మనం పండుగ కూడా కొనియాడి ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, త్రిత్వైక సర్వేశ్వరుని పండుగలో ఉన్న పరమార్థం, మరియ తల్లి ఎలిజబెత్తమ్మను సందర్శించిన పండుగలో ఉన్న పరమార్థం ఏంటంటే, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఈ యొక్క దైవ సన్నిధి ఏ బిడ్డలైతే కలిగి జీవిస్తారో వారికి తప్పకుండా దేవుడి కృప అత్యధికముగా ఉంటుంది. తరతరముల వారు ధన్యులని మరియ తల్లి మాత్రమే కాదండి, మనము కూడా ధన్యులమే. మనం కూడా ధన్యులమే అండి. దేవుడు మనకి ధన్యులం అనే పేరు ఇచ్చారు తెలుసా? ఎక్కడండి అని అంటున్నారా? కీర్తన గ్రంథము 2వ అధ్యాయము 6వ అధ్యాయంలో మనం చూస్తున్నాము 12వ వర్షం దగ్గర, దేవుణ్ణి ఆశ్రయించువారు ధన్యులు. ఆమేన్, హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించువారు ధన్యులు. ఆమేన్, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, మత్తయి సువార్త 5వ అధ్యాయం
3వ వచనం నుండి, దీనాత్ములు ధన్యులు, ఆమేన్, హల్లెలూయా, శోకార్తులు ధన్యులు, వినమ్రులు ధన్యులు, నీతి నిమిత్తము ఆకలి దప్పుకులు వారు ధన్యులు, దయామయులు ధన్యులు, హృదయ శుద్ధి కలవారు ధన్యులు, శాంతి స్థాపకులు ధన్యులు, ధర్మార్థము హింసితులు ధన్యులు. చివరిగా ఒక మాట అండి, నీతి నిమిత్తము అవమానింపబడినప్పుడు, హింసకి గురైనప్పుడు, దేవుడి చిత్త ప్రకారం జీవిస్తూ కూడా అనేక మంది ముందు అపహేళన చేయబడినప్పుడు వారు ధన్యులు. ఓన్లీ మన కథోలిక శ్రీ సభ మాత్రమే ఈ సత్యాన్ని బోధిస్తుంది. ప్రపంచంలో వేల వర్గాలు ఉన్నాయి కదండి, ప్రొటెస్టెంట్స్ వర్గాలు ఉన్నాయి కదా. ఎక్కడికి వెళ్ళినా మీరు చూడండి, ఇదిగో 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 గర్భఫలం లేదా, అమ్మో అయితే శాపం ఉంది. అవునా, అయితే జకరియా ఎలిజబెత్ అమ్మ గారికి శాపముండి పిల్లలు పుట్టలేదా? దేవుడి చిత్తం. అదేవిధంగా అబ్రహాముకి సారాకి దేవుడి చిత్తం లేటుగా పుట్టడం. ప్రియమైన దేవుడి బిడ్డలారా, కానీ ఈ రోజుల్లో ప్రపంచం ఎలా నడుస్తుంది తెలుసా అండి? అంతా ఆశీర్వాదం, దీవెన, కళ్ళకు కనబడే ఆశీర్వాదం కావాలంట. ఏంటి ఆ ఆశీర్వాదం? పిల్లలు ఉండాలి, భర్త ఉండాలి, భార్య ఉండాలి, తల్లిదండ్రులు అందరూ బ్రతికే ఉండాలి, అత్తమ్మ మొత్తం బ్రతికే ఉండాలి, పిల్లలు ఒక మంచి లెవెల్లో ఒక పెద్ద అద్దాల కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయి ఉండాలి, పరిచయం కాదంట, అద్దాల కంపెనీలో జాబులు చేయాలి, బిజినెస్ ఉండాలి, పెద్ద పెద్ద పనులు చేయాలి. ఈ ఆలోచనలు మొత్తము కూడా 24 గంటలు ఆర్థిక సమస్యలు లేకుండా జీవిస్తే దేవుడు గొప్పగా దీవిస్తున్నాడండి. ఆర్థిక సమస్యలు ఉంటే దేవుడు దీవిస్తున్నట్లు కాదండి. రోగాలుంటే దేవుడు దీవించినట్లు కాదండి. రోగాలకి స్వస్థత ఉండాలండి. అందుకే రండండి, మేము మీ అందరికీ అద్భుతాన్ని చేసి చూపిస్తామని వర్గాలు పిలుస్తూ ఉన్నాయి. అద్భుతం అక్కడ లేదు. దివ్య సప్రసాదనాథుడు అంటే యేసు ప్రభువు వారిలోనే అద్భుతం ఉంది. ఆ దేవుణ్ణి మనం పొందుకొని మనం జీవించాలంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఏకరీతిగా మనలోకి వచ్చి నివసిస్తూ ఉన్నారు దివ్య సప్రసాదనాథుడి రూపంలో. దేవుని రక్తము, దేవుని దేహము మనలో ఐక్యమవుతుంది. అందుకే యేసు ప్రభువు వారు ఒక మాట అంటున్నారు, నేను నా తండ్రిలో నేను ఎలా అయితే ఉన్నానో, నా తండ్రి నాలో ఎలా అయితే ఉన్నారో మీరు మాలో ఉంటారు అని మనకి యోహాను సువార్త 14వ అధ్యాయంలో సెలవిస్తుంది. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈ లోకంలో ఆశీర్వాదము ఒకవేళ మనకి అద్భుతం అనుకుంటే, పునీతులందరూ హెబ్రీయులకు రాసిన లేఖలు మనం చూస్తున్నాము, మధ్యలోకి కోయబడి చంపవేయబడ్డారు. ఎంతోమంది స్త్రీలు, మటకన్యా స్త్రీలు, ఇప్పుడు చూడండి ఒడిస్సా కానీ ఇంకా ఉత్తరప్రదేశ్ కానీ అక్కడ చూడండి హింసించి చంపేస్తున్నారు. వారందరి పునీతులు అవుతున్నారు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, పునీతత్వంలో ఉండాలని దేవుడు కోరుకుంటుంటే అద్భుతాలలో ఉండాలని వర్గాలు చెప్తున్నాయి. కథోలిక శ్రీ సభ అద్భుతం, దేవుడి యొక్క సన్నిధి. కాబట్టి మనమందరము కూడా ఈ లోక ఆలోచనలు, అద్భుతాలు 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 ఆశీర్వాదాన్ని కాకుండా నిజమైన అద్భుతమైన ఆ దేవుడి యొక్క సన్నిధిని మరియ తల్లి వలె మనమును తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మోస్తున్న దివ్యమైన మందసాలుగా మనం మారాలి. అంటే దివ్య సప్రసాదనాథుని ప్రతిరోజు లోకుంటూ యోగ్యకరముగా స్వీకరిస్తూ, అదేవిధంగా పునీతుల యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మనం జీవించగలిగితే దేవుడు ఎంతో ఆనందపడతాడు. దేవుడికి మహిమ కలుగుతుంది మన జీవితాల ద్వారా. వ్యాధి కూడా దేవుడికి మహిమే. మనం పరిశుద్ధంగా జీవించి 7 దివ్య సంస్కారాలను మనం ఉపయోగించుకుంటూ దేవుళ్ళు ఐక్యమవుతూ మమేకమవుతూ మనం జీవించగలిగితే మనము ధన్యులమే. మరియ తల్లి మాత్రమే కాదు, మనమును ధన్యులమే అవుతాం. కానీ ఆ తల్లికి పాపమే లేదు, మనలో పాపం ఉంది. అది మనం ఒప్పుకుంటూ దేవుడికి దగ్గరగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మనకిని మన కుటుంబ సభ్యులందరికీ త్రిత్వైక సర్వేశ్వరుని పండుగ శుభాకాంక్షలు.